పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సకల పునీతుల మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనము నుండి, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చపరపబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థం హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రప్రథమంగా మున్ముందుగా మీకందరికీ కూడా సకల పునీతుల మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ సందర్భంగా వాక్య పరిచర్యలోనికి వెళ్లే ముందుగా ఒక చిన్న సమాచారం. రేపటి రోజున మనం మన కుటుంబాలలో మరణించినటువంటి మన ఆత్మీయులను స్మరించుకుంటాం, వారి కొరకే ప్రార్థన చేస్తాం. ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. శ్రీసభ ఆనవాయితీ ప్రకారం సకల ఆత్మల సంస్మరణ దినము రోజున మన కుటుంబాలలో మరణించినటువంటి వారి కొరకై దివ్య బలి పూజను పెట్టించటం మన యొక్క విశ్వాసం, మన యొక్క నమ్మకం. ప్రియులారా, మీ కుటుంబాలలో మరణించినటువంటి వారికి ఎవరి కోసమైనా కానీ రేపటి రోజున నేను 3 దివ్యబలి పూజలు సమర్పించటానికి శ్రీసభ నాకు అవకాశం ఇస్తుంది. కాబట్టి మీ కుటుంబాలను మరణించినటువంటి వారి కొరకై పూజ పెట్టించాలి అనుకునేటువంటి వారు మీ పేర్లు నా వాట్సాప్ నంబర్ తెలిసినటువంటి వారు వాట్సాప్కి పెట్టండి. లేకపోతే ఈ వీడియో కింద మెసేజ్ల రూపంలో వివరంగా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాసినా కానీ నేను తప్పనిసరిగా వారందరి కోసం ఆ దివ్యబలి పూజని అర్పించటం జరుగుతుంది. గుర్తుంచుకోండి, అది ఈరోజు నవంబర్ 1వ తారీఖు సాయంత్రం 7 గంటలలోపు మాత్రమే నాకు రావాలి. కారణం ఏంటంటే నేను కూడా అవన్నీ రాసుకోవాలి, వారి కోసం నేను ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ మీకు అందరికీ ఒక సమాచారం. మీలో ఎవరైనా కానీ పూజకి అమౌంట్ ఇవ్వగలిగితే మంచిది. ఇవ్వలేనటువంటి వారైనా కానీ అరే నేను అమౌంట్ ఇవ్వలేకపోతున్నానని బాధపడకండి. తప్పనిసరిగా మీ ఆత్మీయుల పేర్లు రాయండి. ఇవ్వగలిగినటువంటి వారు చాలామందికి నా నంబర్ తెలుసు. నంబర్కి మీరు పే చేసి నాకు ఆ మెసేజ్ని పెట్టవచ్చు తప్పనిసరిగా. వాక్య పరిచయలోనికి వెళదాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నవంబర్ 1వ తారీఖు సకల పునీతుల మహోత్సవం. దేవుని సన్నిధిలో దేవుని మహిమను పొందుకొని దేవుని ముఖార విందాన్ని ముఖాముఖిగా దర్శించేటువంటి వారందరినీ ఈ రోజున కొనియాడుకుంటున్నాం. శ్రీసభ దైవార్చన క్యాలెండర్లో మనం కొంతమంది పునీతుల పేర్లని కొన్ని సందర్భాలలో కొన్ని దినాలలో మనం కొనియాడతాం. ఉదాహరణకి మరియ తల్లిని, జోజప్ప గారిని, పునీత అగస్తీను గారిని, పునీత అంతోని వారిని, పునీత లోయోలాపురి ఇన్యాసి వారిని, చాలామంది పునీతులని, పౌలు, పేతురు, అపోస్తుల యొక్క పేర్ల మీదుగా పండగలు ఉన్నాయి. కానీ ఈ రోజున మరొకసారి మనం ఎందుకు సకల పునీతుల పండగని మహోత్సవాన్ని కొనియాడుకోవాలి అంటే, ప్రియులారా, దేవుని సన్నిధిలో పునీతులైనటువంటి వారు, దేవుని సన్నిధి చేరుకున్నటువంటి వారు కోకొల్లలు, కోటాను కోట్ల మంది, లెక్కకు మిక్కుటమైనటువంటి వారు. వారందరినీ మనం దైవార్చనలో ఆ 365 రోజులలో మనం స్మరించుకోవడం అసాధ్యం. కాబట్టి ఈ రోజున మనందరము కూడా ఆ పునీతులని స్మరించుకొని ఆ పునీతుల నుండి ప్రేరణ,
ఆ పునీతుల నుంచి ఆదర్శాన్ని మనం తీసుకుంటున్నాం. ఏమిటి ఆదర్శం? వారు మాత్రమే పునీతులు కావటం కాదు, మనం కూడా పునీతులము కావాలి. మనం కూడా పునీతులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారం అని వారిని కొనియాడుతూ మనము కూడా ఆ పునీతుల వర్గములో, ఆ పునీతుల సమూహములో మనము కూడా చేరాలి అనే ఆశని ప్రేరేపించుకోవడానికి ఈ పండగ మనకి ఉపయోగపడాలి. కలకత్తా నగరంలో ఒకసారి మదర్ తెరేసా దగ్గరికి పాశ్చాత్య దేశము నుండి ఒక పాత్రికేయుడు, ఒక జర్నలిస్టు వచ్చాడు. మదర్ తెరేసా జీవిస్తున్న సమయంలో ఆ నిర్మల హృదయ భవనానికి వచ్చి మదర్ తెరేసా ఆ సంస్థలో కొన్ని దినాల పాటు ఉన్నాడు. ఆ మదర్ తెరేసాను కొన్ని ప్రశ్నలు అడుక్కుంటూ, కొన్ని ఇంటర్వ్యూలు చేసుకుంటూ, ఆ మదర్ తెరేసా చేస్తున్న సేవని అతడు కళ్ళారా చూశాడు. చూసిన తర్వాత ఒక రోజున ఈ విధంగా అతను మదర్ తెరేసాతో చెప్పటం జరిగింది. ఆశ్చర్యపోయి ఆ తల్లి చేసే సేవను చూసి, మురికిగా దుర్వాసనతో ఉన్నటువంటి, గాయాలతో ఉన్నటువంటి వారి గాయాలను తుడుస్తూ, చనిపోతున్నటువంటి వారిని చేతుల్లో ఎత్తుకుని ప్రేమతో పరామర్శిస్తున్నటువంటి అమ్మా, నిన్ను చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదన్నాడు. అని పలికి, మదర్, నేను దీన్ని ఒక్కసారి కూడా చేయలేనమ్మా, ఈ సేవను చేస్తున్నావు కదా, ఇట్లాంటి సేవ నేను ఒక్కసారి కూడా చేయలేనమ్మా అని పలికి ఏమన్నాడంటే, మీరు ఈ పని చేస్తున్నప్పుడు మీ ముఖములో నేను చిరునవ్వును చూస్తున్నాను. ఈ పేదలకి, ఈ కుష్టి వ్యాధిగ్రస్తులకి, ఈ రోగులకి సేవ చేస్తుంటే మీ ముఖములో నేను చిరునవ్వును చూస్తున్నానమ్మా, మీరు నిజంగా ఒక పునీతురాలు అని పలికాడు. మీరు నిజంగా ఒక పరిశుద్ధురాలు అని పలికాడు. మదర్ తెరేసా చిరునవ్వుతో అతనికి ఈ విధంగా జవాబిచ్చిందంటండి, నా ప్రియమైన కుమారుడా, నేను చేసే పని సాధారణమైనటువంటిదే, కానీ ప్రతి చిన్న పనిని దేవుని యొక్క ప్రేమతో చేస్తే అదే పవిత్రత, అదే పరిశుద్ధత, అదే పునీత తత్వం. నేను చేసేది సామాన్యమైనటువంటిదే, కానీ మనం చేసే ఆ చిన్న పనులని ప్రేమతో చేస్తే అదే పరిశుద్ధత, అదే పునీతతత్వం, అదే పవిత్రత అని పలికి, పరిశుద్ధత అనేటువంటిది కొంతమంది మాత్రమే కాదు, పరిశుద్ధత అనేటువంటిది కొంతమంది కోసం మాత్రమే కాదు, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులుగా ఉండమని పిలుపునిస్తున్నాడు. ప్రియులారా, ఈనాటి పండగ యొక్క సారాంశం ఇదే. మదర్ తెరేసా గారి యొక్క నోటి నుండి వచ్చిన మాటలే ఈనాటి పండగ యొక్క సారాంశము. ఏమిటి? ఈనాడు సకల పునీతుల మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుకుంటుండగా, సకల పునీతులను సంస్మరణ చేసుకుంటుండగా, వారిని జ్ఞాపకం చేసుకుంటుండగా, వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి ఆదర్శాన్ని మనం చూసి, ఆహా, వీరందరూ కూడా పునీతులు కాగలిగినప్పుడు నేనెందుకు పునీతుణ్ణి కాలేను? శ్రమలలో, బాధలలో ఈ లోకంలో ఉండగా నాలాగానే జీవించినటువంటి వారు పునీతులయ్యారు కదా, వారు నాకు గొప్ప ఆదర్శం కదా, నేను కూడా వారిలాగా పునీతుణ్ణి కావాలి. ఈ పునీతుడు అవ్వడానికి పిలుపు అనేటువంటిది ఏదో కొంతమందికి ఇవ్వాల దేవుడు, అందరికీ ఇచ్చాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం కూడా పరిశుద్ధులముగా ఉండాలి. ఇది దేవుని యొక్క పిలుపు. ఈ పండగ యొక్క సారాంశం ఇదే. ఆ పునీతులను కొనియాడుతూ వారు చేరుకున్నటువంటి ఆ పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి, ఆ మహోన్నతమైనటువంటి ఆ స్థలాన్ని, ఆ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనం కొనియాడుతూ, దేవుని యొక్క సన్నిధిలో ఈ పునీతులందరూ కూడా దగదగ మెరిసేటువంటి దేవుని యొక్క వరాలతో, దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క మహిమతో నిండినటువంటి ఆ పునీతుల యొక్క సమూహాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనము కూడా వారిలాగా పునీతులుగా ఉండడానికి పిలువబడ్డాం అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేరణ పొందాలి వీరి నుండి వీరి యొక్క ఆదర్శము నుండి మనందరము కూడా ఆ విధంగా జీవించటానికి కంకణం కట్టుకోవాలని నడుం బిగించాలి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా.
అసలు సకల పునీతుల మహోత్సవం అంటే ఏంటి? సకల పునీతులు అంటే ఏమిటి? ప్రియులారా, శ్రీ సభ, సంఘము, యావత్ కథోలిక శ్రీ సభ అంటే అర్థం ఏమిటి అంటే, దీనిలో 3 స్థాయిలు ఉన్నాయి. 3 స్థాయిలు. మొదటి స్థాయిని ఈరోజు మనం కొనియాడుతున్నాం. అదేమిటి అంటే ట్రయంఫెంట్ చర్చ్. ట్రయంఫెంట్ చర్చ్ అనగా స్వర్గీయ చర్చి, సంఘము, విజయము పొందినటువంటి సంఘము, వారే సకల పునీతులు. వీరి శ్రీసభలో భాగస్థులు. శ్రీసభ అంటే మనం జీవిస్తున్న వారలమే కాదు, విశ్వాస ప్రమాణములో పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. ఎవరితో సంబంధం మనకి ప్రయోజనం? పునీతుల సంబంధ ప్రయోజనమును మేము విశ్వసిస్తున్నామంటాం. ఇట్ ఈస్ ద ట్రయంఫెంట్ చర్చ్. అది విజయం పొందినటువంటి శ్రీసభ, స్వర్గాన్ని చేరుకునే శ్రీసభ. రెండవది ప్రియులారా ఏమిటి అంటే సఫరింగ్ చర్చ్. శ్రమలు పొందుతున్నా, శుద్ధి పొందుతున్నా ఉత్తరించు శ్రీసభ. ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి వారికి దేవుని చేరుకునే అవకాశం ఉంది కాబట్టి వారు ఇంకా శ్రీసభలో భాగస్తులే. ఇవాళ కాకపోయినా రేపైనా కానీ వారు దేవుని చేరుకుంటారు. ఉత్తరించు సభ. మూడవది ప్రియులారా మిలిటెంట్ చర్చ్ అంటారు. మిలిటెంట్ చర్చ్ అది మనం భూమి మీద ఉన్నటువంటి వారం, ఈ లోకంలో ఉండగా మనం పోరాడుతున్నట్టు సంఘము. ఎవరితో? సాతాను శక్తులతో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా 10వ వచనం నుండి 11, 12, 13 వచనాల వరకు మనం చదువుకుంటే, మనం ఈ లోకంలో ఉన్నంతకాలం వరకు కూడా మనం పోరాటము చేయుచున్నాము. మన కంటి కనబడే వాళ్ళతోటి కాదండి, అదృశ్య శక్తులతోనూ సాతాను శక్తులతో మనం పోరాడుతున్నాం. అయితే ఈ పోరాటంలో విజయం పొందినటువంటి వారే పునీతులు. వారు మనకు ఆదర్శంగా నిలుస్తారు. ఇక్కడ శ్రీసభ అనగా మీకు మరలా వివరిస్తానండి. 3 స్థాయిల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి విజయ సభ, పునీతులు. రెండవది ఉత్తరించు సభ, వారు వారి పాపాల కొరకే శుద్ధి గావిస్తున్నారు. మూడవది పిల్లారా ఈ యొక్క మిలిటెంట్ అంటే యుద్ధ సభ. ఇదిగో మనందరం ఈ లోకంలో ఉన్నటువంటి వారు. ఇక్కడ కనెక్షన్ ఏంటంటే ప్రియులారా, దేవుని సన్నిధికి చేరుకున్నటువంటి వారికి మన ప్రార్థనా సహాయం అవసరం లేదు, కానీ వారి ప్రార్థనా సహాయం మనకు కావాలి. వారి మధ్యస్థ ప్రార్థన మనకు కావాలి, వారి విడుదల మనకు కావాలి. కాబట్టి పునీతులు మన కొరకే ప్రార్థించమని మనం వారిని వేడుకుంటాం. ఇది విజయ సభ. రెండవది ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి వారు వారికి వారుగా సహాయం చేసుకోలేరు. కాబట్టి వారికి మన ప్రార్థనలు అవసరం, మన పూజలు అవసరం, మన ప్రార్థనా సహాయం అవసరం. కాబట్టి బిడ్డలారా, మనం ఈ రేపటి రోజున మరణించినటువంటి వారి కొరకై పూజలు పెట్టించుకుంటాం, ప్రార్థనలు చేస్తాం, వారి యొక్క సమాధులు సందర్శిస్తాం. మూడవది మన పరిస్థితి ఏమిటి అంటే మనకిద్దరితోటి కూడా కనెక్షన్ ఉంటుంది. ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి వారు తమకు తాముగా సహాయం చేసుకోలేరు కాబట్టి మనం వారి కొరకే ప్రార్థన చేస్తాం. తద్వారా వారు స్వర్గాన్ని చేరుకున్నప్పుడు వారు మన కొరకే తిరిగి ప్రార్థన చేస్తారు. పరలోకంలో ఉన్న పునీతులు, వారికి మన ప్రార్థనా సహాయం అవసరం లేదు, వారి ప్రార్థనా సహాయం మనకు అవసరం ఉంది. కాబట్టి వారు మన కొరకే ప్రార్థన చేసి దేవుని యొక్క కృపని మనకి ప్రసాదిస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి శ్రీ సభ అంటే ఈ 3 స్థాయిలు. ఈనాడు ప్రియులారా స్వర్గాన్ని చేరుకున్నటువంటి ఆ సకల పునీతుల యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, సకల పునీతులు అంటే శ్రీ సభ చేత పునీతులుగా ప్రకటించబడినటువంటి వారు మాత్రమే పునీతులు అని మనం అనుకోవద్దు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, కొనియాడవలసింది, మన కుటుంబాలలో కూడా సాధారణమైన జీవితాన్ని జీవించినటువంటి వారు కూడా పునీతులు. ప్రియులారా, దేవుని చేరుకొని ఉండవచ్చు. నిన్నటి రోజున నేను వెంట్రా ప్రకట విచారణలో విజయవాడ మేత్రాసనములో ఒక గ్రామంలో పండగ, మరియ తల్లి పండగ. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధించి దివ్యబలి పూజ సమర్పించి వస్తూ ప్రియులారా
ఆ మధ్యలో ఒక గ్రామంలో జోసఫ్ తంబీ గారు, బ్రదర్ జోసఫ్ తంబీ గారు దైవ సేవకుడు, అక్కడ ఆయన జీవించారు, అక్కడ ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలతోటి మాట్లాడాను. ఆశ్చర్యం కలిగిందండి. ఆ వీడియోలో కూడా నేను ఉంచుతాను రానున్న కాలంలో. సామాన్యమైన ప్రజలు, పెద్దగా చదువుకోలేదు, వయసు మీద పడినటువంటి వాళ్ళు, బ్రదర్ జోసఫ్ తంబీ గారితో వారికి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమిటంటే, అయ్యా బ్రదర్ జోసఫ్ తంబీ గారు ఒక సామాన్యమైన వ్యక్తిగానే ఉండేవాడయ్యా. మాతో పాటు చెరుకు నరకటానికి వచ్చేవాడు, కలుప్పీగటానికి వచ్చేవాడు, నాటేయటానికి వచ్చాడు, వరిగేయటానికి వచ్చేవాడండి. ఆయనకు వచ్చిన డబ్బుని కూడబెట్టుకొని అన్నం వండి పేదలకు పెట్టేవాడంట. పెద్ద సెంట్లు కొట్టుకొని లేకపోతే రైమండ్స్ బట్టలు వేసుకొని కూడా ఉండేవాడు కాదంట. కొన్నిసార్లు ఆయన మురికి బట్టలతోటే ఉండేవాడట. అతి సామాన్యమైన జీవితాన్ని జీవించాడంటండి. అయినా కానీ ఆయన జీవితంలో ఒక సాక్ష్యం కనపడేదంట. పిల్లలందరిని పిలిచేవాడట. చిన్న చిన్న ఆయన జపమాల జపమనేవాడంటండి, ప్రార్థన చేసుకోమనేవాడట. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి మట్టిని కలిపి తాగేసేమంటే ఆరోగ్యం వచ్చేదంట. ఒకచోట ఉండేవాడు, ఫాదర్ గారు అవుటుపల్లిలో రండి మనం ఏలూరు వెళ్దాం, అక్కడ పండగ జరుగుతుందంటే నేను వస్తున్నాను, మీరు రండి ఫాదర్ గారండి. ఎలాగొస్తావా నువ్వు, మేము బండ్ల మీద వెళ్తున్నావు, నువ్వు ఎలాగొస్తావంటే వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ గ్రౌండ్లో కనపడేవాడంట. తంబి ఎలాగ జరిగింది, ఇది ఏ విధంగా సాధ్యమైందంటే, తండ్రి గారా ఫాదర్లతోటి నేను ఆ విషయాలు చెప్పకూడదు, నేను మాట్లాడకూడదు. ప్రియులారా, పునీతులుగా ప్రకటించబడటం అంటే మనం అనుకోనక్కర్లా గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదండి. పునీతులందరూ కూడా అట్లాంటిదేం లేదు. పునీత మోనికమ్మ గారు ఆమె చేసిన కార్యం ఏంటి, తన భర్త మారు మనస్సు కొరకే ప్రథమంగా, ఆ తర్వాత దానికంటే ఎక్కువగా తన కుమారుడు మారు మనస్సు కొరకే ప్రార్థన చేసింది. అంతే, మంచి జీవితాన్ని జీవించింది, దేవునికి పరులకి సాక్షిభూతమైన జీవితాన్ని జీవించింది, పునీతురాలిగా ప్రకటించబడింది. అవును ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పునీతులు అసంఖ్యాకు లెక్కకు మిక్కుటమైనటువంటి వారు అని మనం మరవకూడదు. దర్శన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుంటే, అక్కడ యోహాను గారు ఒక దర్శనాన్ని చూస్తున్నారు, పరలోకముల దర్శనాన్ని చూస్తున్నారు, పరలోకంలో పునీతులను చూస్తున్నాడు. దేవుని యొక్క సింహాసనానికి ఎదురుగా తెల్లని వస్త్రాలు ధరించి, మట్టలను ధరించి దేవుని నామాన్ని స్తుతిస్తూ గీతాలు పాడుతున్నట్టు వారిని చూస్తున్నాడు. వారు ఎలాగా ఉన్నారట, దర్శన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. తదనంతరం నేను అటు చూడగా అటు ఒక గొప్ప జనసమూహం ఉండెను, ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. ఎంతమంది అంటండి పునీతులు, లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారును, అన్ని తెగల వారును, అన్ని వర్గముల వారును, అన్ని భాషల వారును కలిసి ఉండిరి. వారు సింహాసనమునకును గొర్రెపిల్లకును ఎదురుగా నిలిచి, వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి, చేతుల యందు ఖర్జూరపు మట్టలు కట్టుకొని ఉండిరి. పునీతులు ఎంతమంది అంటండి, లెక్క పెట్టలేనంతమంది అంటండి పునీతులు. లెక్కకు మిక్కుటముగా ఉన్నారట ప్రిలారా. ఎవరట వారు అంటే, దర్శన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, ఈ తెల్లని దుస్తులు ధరించిన వారు ఎవరు, ఎచ్చటి నుండి వచ్చరి అని పెద్దలలో ఒకడు నన్ను ప్రశ్నించాడు. పెద్దలకు తెలుసు, నన్ను ప్రశ్నిస్తున్నాడు. అయ్యా నాకేం తెలుసు, నీకే తెలియను అని నేను అంటిని. భయంకరమైన హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తము చేత తమ అవసరమైన క్షాళనము నర్చుకొని వారిని స్వచ్ఛముగా చేసుకున్నటువంటి వారు. ప్రియులారా, ఇదిగో ఎవరు వీరు అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉండగా ఏమని చెప్పాం మన గురించి, మనంతా మిలిటెంట్ చర్చ్, యుద్ధం చేస్తున్న సంఘం, మనము పోరాడుతున్న సంఘము సైతాను చేత. కాబట్టి వీరెవరంటండి, భయంకరమైన హింసని, భయంకరమైన సాతాను శోధనని జయించి సురక్షితంగా దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు. ప్రభు తన బోధనలో ఒక మాట అంటారు, కడవరకు నిలిచినటువంటి వాడే రక్షింపబడతాడు. వీరు కడవరకు ఎన్ని శ్రమలు ఎదురైనా తమ క్రైస్తవ జీవితాన్ని ఒక సాక్షిభూతంగా నిలబెట్టుకొని సాతాను యొక్క తంత్రాల మీద పోరాడి విజయాన్ని పొందుకున్నటువంటి వారు. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, రక్షణ అనేటువంటిది మనందరికీ సంబంధించినటువంటిది.
మనందరం పునీతులుగా ఉండడానికి పిలువబడ్డాం. మనందరం కూడా పునీతులుగా ఉండడానికి పిలువబడ్డాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఏమని చదువుకున్నాం? ఎవరు ఏం కావాలి దేవుని చేరుకోవటానికి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ఎవరంటండి? హృదయ శుద్ధి, నిర్మల హృదయులు ధన్యులు. హృదయ శుద్ధి. ఈ లోకంలో మనం ఉండగా ఆ హృదయ శుద్ధి కొరకే మనం ప్రాకులాడాలి, పునీతులను చూడాలి. వారికి సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? పునీతులుగా అవ్వడానికి అసాధ్యం కాదు ఇది. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఇట్ మే బి డిఫికల్ట్. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. దర్శన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనములో ప్రభువునందు నిద్రించువారు ధన్యులు. మనం ఎవరి వందు నిద్రించాలనుకుంటున్నాం? ప్రభువునందు నిద్రించాలనుకుంటున్నామా? సాతాను యందు నిద్రించాలనుకుంటున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరు ఈ పరిశుద్ధులు? ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా కానీ దేవునికి అంటిపెట్టుకొని వారి బలహీన సమయాలలో పశ్చాత్తాపపడి దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు. వారు బలహీనులు కారా? వారిలో లోపాలు లేవా? ఉన్నాయి. అగస్తీన్ లాంటి వారు, పౌలు లాంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వాడు, కోకొల్లలు. కానీ వారు మారారు, మారు మనసు పొందారు, దేవుని చిత్తానుసారముగా జీవించారు, దేవుని యొక్క వాక్యానుసారముగా వారు జీవించారు. పిల్లకు దేవుని బిడ్డలారా, మనము కూడా వారి యొక్క ఆదర్శాన్ని మనం స్వీకరించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఈ ఉత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలంటే వారు సాధించినటువంటి దానిని మనము కూడా సాధించగలమని తెలుసుకోవడానికి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో ఈ పునీతులు, జాగ్రత్తగా వినండి ఎలాగుంటుందో, ఎలా మనకి ప్రోత్సాహకరంగా ఉంటారో వినండి. హెబ్రీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము. ఈ సాక్షి సమూహం, పునీతుల సాక్షి సమూహాన్ని గురించి మాట్లాడుతున్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము నుండి, ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును, మనల్ని పెనవేసుకొని ఉన్న పాపమును వదుల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమును నిశ్చయముతో పరుగెడదాము. చాలా అర్థవంతమైన మాట. ఎందుకు మనం ఈ రోజున సకల పునీతుల మహోత్సవాన్ని కొనియాడాలి అంటే, ఈ మహాసాక్షి సమూహమును మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారాన్ని, మనను పెనవేసుకుని ఉన్న పాపములను వదుల్చుకొని ఈ సాక్షి సమూహాన్ని చూచి, ఈ సకల పునీతులను చూచి, ఈ పునీతుల సమూహాన్ని చూచి మనం పెనవేసుకుని ఉన్న పాపాన్ని విదుల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమును నిశ్చయముతో పరిగెడదాం. వాళ్ళు మనకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. అమ్మో, నేను పునీతుణ్ణి కాగలనా? పాపపు లోకంలో జీవిస్తున్నా కదా, నా వల్ల అవుతుందా అనుకున్న ప్రతి క్షణము కూడా సకల పునీతుల వైపు చూడాలి. వాళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరే కాదు, ముగ్గురు కాదండి, కోటాను కోట్ల మంది సామాన్యమైన జీవితాన్ని జీవించినటువంటి వాళ్ళే. మరలా చెప్తున్న వాళ్ళలో లోపాలు లేవా? ఉన్నాయి. కానీ వారు వాటిని నిదానంగా సరిచేసుకున్నారు, సవరించుకున్నారు, దేవునికి ఇష్టలుగా బ్రతికారు. ఎందుకో నాకు సకల పునీతుల పండగ రోజు నాకు ఎప్పుడూ కూడా, నేను మొట్టమొదటిగా విచారణ గురువుగా వెళ్ళినటువంటి చల్లపల్లిలో జరిగిన కార్యం తెలుసుద్దండి. ఒక తల్లి, సామాన్యమైనటువంటి వృద్ధురాలు, ప్రతి ఆదివారం సుమారుగా 10-15 కిలోమీటర్లలో ప్రయాణం చేసి పూజకు వచ్చేది. అయితే ఆమె చనిపోవటానికి 2 నెలల ముందు నుంచి, అయ్యా నేను నీ చేతుల్లోనే చనిపోతా, నీ చేతుల్లోనే చనిపోతా, చాలా వయసు అండి, పెద్ద వయసు, వంగి వంగి నడిచేది, 90 సంవత్సరాలు ఉంటాయి. అయితే నా దగ్గర అప్పుడు ఒక రీజెంట్ బ్రదర్ గారు ఉండేవాళ్ళు, నవ్వి ఆట పట్టించేవాళ్ళు అమ్మమ్మని ప్రేమతో. ఓ ఫాదర్ గారండి, మీ అమ్మ నన్ను, నేను అమ్మ అమ్మ అని పిలుస్తుంటాను, మీ అమ్మ మీ చేతుల్లోనే చనిపోద్దంట, ఇంకా ఊరి చేతుల్లో చనిపోద్దంట ఆట పట్టించేవాడు. ఒక రోజున ఇది ఏమో చెప్పటం ప్రారంభమైన తర్వాత 2 నెలల తర్వాత ఒక రోజున
దివ్య బలి పూజ అయిపోయింది, దివ్యసప్రసాదాన్ని స్వీకరించారు. నేను బలి పూజను అవజేసేసి నేను గురువు కూర్చున్నట్టు చివర దేవాలయం చివర పాప సంకీర్తనం చేసే ఆ ప్రాంతంలో కూర్చుని ఉన్నాను. అయితే ఇక్కడ నుంచి చూస్తే నా ఫాదర్ హౌస్లో అప్పట్లో బయట ఒక కడవలో నీళ్లు పెట్టేవాళ్ళు, ఎండాకాలం కాబట్టి. అక్కడ ఏం జరుగుతుందో చూసేవాడిని. ప్రార్థన చేసుకొని ఊరికే అన్యమనస్కంగా ఇటు తిరిగాను అంతే. అక్కడ ముసలమ్మ ఉరిగి పడిపోతూ ఉంది. వెంటనే నేను చర్చిలోంచి బయటికి పరిగెట్టుకుని వచ్చి ఆ అమ్మమ్మని నా చేతుల్లోకి తీసుకున్నాను. తక్కువ చిన్న శరీరం కాబట్టి చేతిలో తీసుకుని వెంటనే ఆటోను పిలిచాను. అంతలోకి ఇద్దరు మాస్టర్లు, ఆనంద్ మాస్టర్ వీళ్ళందరూ కూడా అక్కడ తెలిసిన డాక్టర్ గారు ఉంటే ఒక హాస్పిటల్లో అక్కడికి వెళ్దాం పదండి అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి అక్కడికి వెళ్ళినటువంటి ఆ క్షణంలోనే ఆ తల్లి చనిపోయింది. డాక్టర్ గారు అన్నారు, ఫాదర్ గారండి, అమ్మమ్మ మీ చేతుల్లో చనిపోయిందండి అన్నారు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఈ తల్లి ఎలాగ చెప్పగలిగింది? వాళ్ళ మరణం కూడా ముందే తెలుసండి పునీతులకి. సామాన్యమైన తల్లి, కానీ దేవుడంటే విశ్వాసం. వృద్ధాప్యంలో కూడా నాకు ఆ తలంపు, ఆ సంఘటన జ్ఞాపకం వస్తే చాలు ప్రియులారా, వెంటనే నాకు ఆ ప్రోత్సాహం వస్తుంది. ఆ తల్లి చూడు ఎంత పవిత్రంగా జీవించిందో. ఆ తల్లి తన మరణాన్ని కూడా ముందే ఎరిగింది. బ్రదర్ జోసఫ్ తంబి గారు కూడా, మన బిషప్ గారి యొక్క నాన్నగారు చెప్పారట. అదేవిధంగా ఆ శవపేటికలో పడుకున్నారట. మన బిషప్ తండ్రి గారు, రాజారావు తండ్రి గారి యొక్క నాన్నగారి చేత అది పైన తలుపేసిన తర్వాత ఆ తీమని అరిశాడట. ప్రియులకు దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ మనకేమి నేర్పిస్తున్నారు? ఇదిగో నువ్వు అధైర్యపడనక్కర్లా. ఆ పునీతులు నీకు వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటారు, నీకు శక్తినిస్తారు, నీకు ప్రోత్సాహాన్ని ఇస్తారు. వారి జీవితమే మనకు ఆదర్శం, వారి జీవితమే మనకు ప్రోత్సాహం. వారి జీవితాన్ని చూసి మనం ముందుకు నడవాలి. ఎన్నో శ్రమలుంటాయి, ఎన్నో కష్టాలుంటాయి, ఎన్నో బాధలుంటాయి, అయినా కానీ వారు మనకి ప్రోత్సాహాన్ని ఇస్తారు. ప్రియులారా, మనందరం కూడా పునీతులుగా పిలువబడినటువంటి వాళ్ళం. పౌలు గారు రాస్తారు ఏమని? పునీతులుగా పిలువబడినటువంటి వారికి రాయినదేమనగా అంటారు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారికి రాయినదేమనగా అంటారు. మనందరం కూడా ఈ పునీతులని ఆదర్శంగా స్వీకరించి ప్రియులారా, మనము కూడా వారి అడుగుజాడల్లో మనం నడవాలి. పునీత అగస్తీను గారు ఏమంటారు అంటే, దేవుడు పరిశుద్ధులను సృష్టించడో. గాడ్ డస్ నాట్ క్రియేట్ సెయింట్స్, గాడ్ క్రియేట్స్ ఆర్డినరీ బీయింగ్స్. ఆయనతో కలిసి, ఆయన మనతో కలిసి మనల్ని ఆయనలాగా మార్చుకుంటాడు. మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే, ఆయన ఆ కృషికి, ఆయన చేస్తున్న కార్యానికి మనం సహకరించటమే, ఆయన యొక్క విశ్వాసంలో ఎదగటమే, ఆయన వాక్యానుసారంగా జీవించటమే. పునీత అసిస్సీపుర ఫ్రాన్సిస్ గారు ఏమంటారంటే, చిన్న పనులు కూడా దేవుని ప్రేమతో చేసినప్పుడు మనం పరిశుద్ధులుగా మారతాం. మదర్ తెరెసా కూడా అదే చెప్పారు. చిన్న చిన్న కార్యాలు నువ్వు చేసేయి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నిష్ఠగా చెయ్యి, అదే పరిశుద్ధత. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నావా, కుడి చేతితో చేసేది ఎడం చేతికి తెలియకుండా చెయ్యి, అదే పరిశుద్ధత. లేకపోతే నువ్వేదన్నా వ్యాపారం చేస్తున్నావా, అతిగా ఆశించకుండా ధర్మబద్ధంగా నీ లాభాన్ని చూసుకో, సరిపోతుంది. ప్రియులారా, ఇదే పునీత తత్వం. దేవుని సన్నిధికి వెళ్ళు, ప్రార్థన చేసుకో, పాపానికి దూరంగా ఉండు. ఇదే పునీతులు మనందరిని ఆహ్వానించేది. పునీత అసిస్సీపుర ఫ్రాన్సిస్ గారు చిన్న చిన్న పనులు కూడా ప్రేమతో, దైవ ప్రేమతో చేసినప్పుడు మనం పరిశుద్ధులంగా మారిపోతాం. రెండవ జాన్ పాల్ పాపు గారు ఏమన్నారు అంటే, పరిశుద్ధత అనేది ప్రతి క్రైస్తవునికి సాధారణ పిలుపు. వీఆర్ ఆల్ కాల్డ్ టు బి సెయింట్స్. మనందరం కూడా పునీతులుగా పిలువబడినటువంటి వారం, పునీతులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారం. ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరిగా మరికొన్ని వాక్యాలు చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, ప్రియులారా, మీరు లోకమునకు వెలుగుగా ఉండాలి, మీరు దేవుని కార్యములను మీ ద్వారా ప్రకటించాలి ఇతరులకి అని పలుకుతున్నాడు. క్రైస్తవులంగా మనం ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని మహిమని మన కార్యాల ద్వారా, మన క్రియల ద్వారా ప్రకటించగలిగితే అదే పునీత పట్టానికి దారి, మార్గం. ప్రియులారా,
మనం ఈ లోకంలో ఉండగా ఆ దేవుని యొక్క వెలుగుని మనం ప్రకాశించాలి. అదే మనల్ని దేవుడు పిలిచింది పిల్లారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వు ఒక చిన్న కూలి పని చేసుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఒక పెద్ద ఉద్యోగాన్ని చేసుకుంటున్నావా, అవన్నీ దేవుడికి అనవసరం. కానీ నువ్వు చేసే పనిని, నీ పవిత్రమైన జీవితాన్ని నువ్వు ఏ విధముగా జీవిస్తున్నావో అది దేవునికి ముఖ్యం. నీ హృదయం ఏ విధముగా ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో కూడా ఎంతో పవిత్రమైన జీవితాన్ని జీవించినటువంటి వారు, వాళ్ళే పునీతులు, సకల పునీతులు. ఈ రోజున దేవునికి స్తోత్రాలు చెల్లించుకోవాలి. రేపటి రోజున మన కుటుంబాల్లో మరణించినటువంటి వారి కొరకై మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ ఉత్తరించే స్థలంలో ఉన్నట్లయితే దేవుడు వారిని కరుణించి మన ప్రార్థనల ఫలితంగా, మన పూజల ఫలితంగా స్వర్గాన్ని చేర్చుకోమని వేడుకోవాలి పిల్లరా. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. మనము కూడా దేవుని సన్నిధిలో పునీతుల సమూహములో చేరి ఆయన స్తుతించేటువంటి కృపని, ధన్యతని మనకు కూడా ప్రసాదించమని తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సకల పునీతుల మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఈనాటి వాక్యములో ప్రభువు చాలా స్పష్టంగా మీకు మాకు తెలియజేశారు. అందరం పునీతులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారిని, ప్రతి క్రైస్తవుడు కూడా పునీతులుగా మారాలి అన్నారు ప్రభుగా. అయితే ఈ ప్రక్రియలో, ఈ ప్రయాసలో పునీతులైనటువంటి వారు, సకల పునీతులు మా గొప్ప ఆదర్శంగా, ప్రోత్సాహంగా ఉంటున్నారని తెలియజేశారు. మీకు స్తోత్రాలు. ఎందుకు కొనియాడాలి పునీతులను ఈ రోజునంటే, వారు ఇదిగా భయంకరమైన హింసని ఈ లోకములో వాళ్ళు జయించి నీ సన్నిధికి వచ్చారు కాబట్టి. వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్మందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మేము పాపానికి దాసులము కాక నీ చిత్తానికి లోబడి జీవించి మేము కూడా పునీతులుగా మారి కృపను దయచేయండి. ఈనాడు ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తూ ఉండగా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. మా కొరకు ప్రార్థించండి అయ్యా అని ఎవరైతే ఈ వీడియో కింద మెసేజ్లు ఉంచుతున్నారో వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి తలంపులను దీవించండి. క్షణంలో ప్రభువా, రేపటి రోజున మేమందరము కూడా మరణించినట్టు మా ఆత్మీయుల కొరకే ప్రార్థన చేయడానికి సిద్ధపడుతుండగా ప్రభువా, ఎవరైతే వారి ఆత్మీయులు మరణించినటువంటి వారి కొరకే ప్రార్థించమని ఇదిగో ఈ వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి యొక్క ఆత్మీయుల కొరకే ప్రార్థిస్తూ ఉండగా నీ అపారమైన కృపల ప్రభువా, నీ సన్నిధిలో వారిని చేర్చుకోమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.